So the theme for this conference is that if they obey and serve the Lord, they will spend their days in prosperity and their years in pleasure. ఈ కూడికల యొక్క శీర్షిక ఏమిటంటే ఎవరైతే ఆయన మాట ఆలకించి ఆయన సేవిస్తారో వారి దినములు క్షేమంగాను వారి సంవత్సరములను సంతోషంగాను వెళ్ళబుచ్చెదరు. So there is a verse from the Old Testament. అది పాత నిబంధనలోని వచనం. Jesus came to establish a new covenant. యేసయ్య క్రొత్త నిబంధనను స్థాపించడానికి వచ్చాడు. So we need to understand this verse, what it means in the New Testament. అయితే ఈ వచనాన్ని మనం కొత్త నిబంధనలో అర్థం చేసుకోవాలి. In the Old Covenant, prosperity means a lot of money. పాత నిబంధనలో దీవించబడడం అంటే డబ్బుల చేత ఆస్వాదించబడడం. And pleasure means just enjoying the earthly things in life. సంతోషంగా ఉండడం అంటే ఈ భూలోక విషయాలని అనుభవించడం. But in the New Testament, Jesus did not come to make us earn a lot of money. అయితే కొత్త నిబంధనలో యేసయ్య మనం ఎక్కువ డబ్బులు సంపాదించుకోవడానికి ఇక్కడ రాలేదు. So prosperity in the New Testament means to partake of God's nature more and more. క్రొత్త నిబంధనలో క్షేమాభివృద్ధిని పొందుకోవడం అంటే దేవుని యొక్క స్వభావంలో మరింత ఎక్కువగా పాలు పొందుకోవడం. See, if you recognize that the richest person who lived on the earth was Jesus Christ. ఈ భూమి మీద జీవించిన మనుషులందరిలోకి అత్యంత ఐశ్వర్యవంతుడు యేసుక్రీస్తు మాత్రమే. He did not have money. ఆయన దగ్గర డబ్బు లేదు. Once when they said you have to pay your taxes, he did not have even that much little bit of money to pay his tax. అందుకే ఆయన్ని పన్ను చెల్లించమని అడిగినప్పుడు కూడా ఆ కొద్ది పన్ను చెల్లించినా కూడా ఆయన దగ్గర డబ్బులు లేవు. He told Peter to go into the lake and catch a fish and get some coin from its mouth and pay the tax. అందుకే పేతుర్ని దగ్గరలో వెళ్ళి సముద్రంలో వల వేసి చేపను పట్టి మొదటి చేప నోట్లోంచి వచ్చిన దాంతో పన్ను చెల్లించమని చెప్పాడు. And there you see how poor he was in earthly terms. ఈ భూలోక మాటల్లో చెప్పుకున్నట్లయితే ఆయన ఎంత భేదవాడో మనం చూడొచ్చు. So how is this verse in the book of Job chapter 36 fulfilled in his life? మరి ఈ యోబు 36 అధ్యాయంలో ఉన్న ఈ వచనం యేసు యొక్క జీవితంలో ఎలా నెరవేరింది? Because he was the one who obeyed God the Father completely. ఎందుకంటే తండ్రికి పూర్తిగా విధేయత చూపించిన వ్యక్తి ఈయనే. So there we see therefore prosperity for us in the New Testament is spiritual prosperity. కాబట్టి క్రొత్త నిబంధనలో మన విషయంలో క్షేమాభివృద్ధి వర్ధిల్లడం అనేది ఆత్మీయమైన విషయం. So among all of you sitting here, who is the wealthiest person sitting in this hall? ఇప్పుడు ఈ హాల్లో కూర్చున్న వారందరిలోకి అత్యంత ఐశ్వర్యవంతుడు ఎవరు? We cannot find out by checking the bank account. వాళ్ళ బ్యాంక్ ఖాతాను చూడడం ద్వారా మనం చెప్పలేం. We have to find out in the daily life whose heart is filled with the love of God. ఎవరైతే వారి ప్రతిరోజు జీవితంలో దేవుని యొక్క ప్రేమ చేత వారి హృదయాలు నింపబడి ఉంటాయో వాళ్ళే. Not who has the maximum money, but who has the maximum love. ఎవరైతే ఎక్కువ డబ్బులు కలిగి ఉన్నారో వాళ్ళు కాదు, ఎవరైతే ఎక్కువ ప్రేమను కలిగి ఉన్నారో వారు. So the wealthiest brother or sister in this hall is the one who's got maximum love for everybody. మరి ఈ హాల్లో కూర్చున్న వారిలో అత్యంత ధనవంతులైన సహోదరి కానీ ఎవరు అంటే ఎవరైతే ఎక్కువ ప్రేమను కలిగి ఉన్నారో వాళ్ళు. That you need to ask yourself. అది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. Have you allowed God to come and fill your heart with his love? దేవుణ్ణి వచ్చి మీ హృదయాల్లో ప్రేమను నింపినట్లుగా మీరు అనుమతించారా? Jesus said, love your enemies. యేసు అన్నాడు మీ శత్రువులను ప్రేమించండి. Bless those who curse you. మిమ్మల్ని శపించు వారిని దీవించండి. Do good to those who treat you badly. నేను చెడుగా చూసి వారికి నీ కీడు చేసే వారికి మేలు చేయండి అని చెప్పాడు. Now the person who can do that and show that love, he is really a rich person. ఆ విధంగా చేయగలిగిన ఏ వ్యక్తి అయినా సరే నిజంగా ధనవంతుడే. That is what Jesus showed in his life. యేసే తన జీవితం ద్వారా అదే చూపించాడు. Jesus told his people, if you love only your friends, you're just like all the other unbelievers. యేసే ప్రజలతో ఏమని చెప్పాడు అంటే మీరు మీ స్నేహితులు మాత్రమే ప్రేమించిన యెడల మీరు అన్యుల కంటే గొప్పగా చేసింది ఏమీ లేదు ఇంకా. Turn to Matthew chapter 5. మత్తయి సువార్త 5వ అధ్యాయం తీయండి. Verse 44 and 45. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44, 45 వచనాలు. Love your enemies and pray for those who persecute you. మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. That is a really prosperous man. నిజంగా దీవించబడిన వ్యక్తి అంటే ఇతనే. Among those sitting here, those who can love their enemies are the really rich people. ఇక్కడ కూర్చున్న వారందరిలో ఎవరైతే నిజంగా వారి శత్రువులను ప్రేమించగలుగుతున్నారో వాళ్ళే ధనవంతులు. And those who can pray for their enemies, they are really rich. ఎవరైతే నిజంగా వారి శత్రువుల కోసం ప్రార్థిస్తారో వాళ్ళు నిజంగా ధనవంతులు. Now please don't just listen to this message, but examine your heart and see if you are doing it. మీరు ఈ వర్తమానం ఏదో అలా వినడం మాత్రమే కాదు, మీరు అది చేస్తున్నారో లేదని పరిశీలించుకుంటూ ఉండండి. For example, many people hate their mother-in-law. ఉదాహరణకి చాలా మంది వారి అత్తల్ని ద్వేషిస్తూ ఉంటారు. Such a person is a very poor person, even if they have a lot of money. అటువంటి వ్యక్తి వారి దగ్గర డబ్బులు లేకపోయినప్పటికీ కూడా వారు చాలా భేదవాళ్ళే. Because he doesn't have any love. వారిలో ప్రేమ లేదు కాబట్టి వారు భేదవాళ్ళు. Otherwise we are like the worldly non-Christians who also think plenty of money means you are rich. లేకపోయినట్లయితే బయట అన్యులు కూడా చాలా ధనం ఉంది కాబట్టి వాళ్ళు కూడా ధనవంతులు అని అనుకోవచ్చు మనము.
But among believers, we say it is the one who's got love who is rich. కానీ విశ్వాసుల విషయంలో మాత్రం ఎవరైతే ప్రేమను కలిగి ఉంటారో వాళ్ళే ఐశ్వర్యవంతులని మనం చెప్పగలం. And it says here also, here is the characteristic of God in heaven. పరలోకమందున్న దేవుని యొక్క వ్యక్తిత్వం ఒకటి మనం ఇక్కడ చూడొచ్చు లక్షణాన్ని. Verse 45. 45వ వచనంలో He makes the sun to rise on the evil and good person and sends rain on the righteous and the unrighteous. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించున్నాడు. See, if God was an evil person, he would send rain only on the good people. ఒకవేళ దేవుడు కనుక చెడ్డవాడైతే ఆయన కేవలం మంచివారి మీదే వర్షాన్ని పంపిస్తాడు. And that farmer who does not believe in God, God will not send him any rain. ఒకవేళ వ్యవసాయకుడు దేవుని నమ్మని వ్యక్తి అయితే దేవుడు ఆయనకు వర్షాన్ని పంపించడు. God is so good, he sends rain even on the person who does not believe in him. దేవుడు ఎంత మంచివాడంటే ఆయన నమ్మని వారి పొలాల మీదకు కూడా ఆయన వర్షాన్ని పంపిస్తాడు. He sends rain and sun on murderers and thieves just like he sends on good people. మరి మంచివారికి చేసినట్లుగానే దొంగలకి వ్యభిచారులకు వారికి కూడా దేవుడు వర్షాన్ని ఎండని దయచేస్తూ ఉంటాడు. See, we need the sun and the rain మనకి for our crops to grow. మన పంట పెరగాలి అంటే మనకు సూర్యుడు కావాలి, వర్షం కావాలి. So if God does not give sun and rain, we will have no food on this earth. దేవుడు గనక వర్షాన్ని ఇవ్వకపోతే ఈ భూమి మీద మనకు తినడానికి ఆహారమే ఉండదు. But he does not send the rain and the sun only on good people. ఆయన కేవలం మంచివారి మీద మాత్రమే ఆయన వర్షాన్ని కురిపించడు. He sends it on all people. ఆయన అందరికీ పంపిస్తాడు. And he said there, you must be like your heavenly Father. మీరు మీ తండ్రి వలె ఉండాలి. Another thing he says, ఆయన ఇంకొక మాట ఇక్కడ చెప్తున్నాడు, that if you love only those who love you, you're just like all the heathen people. మీరు మిమ్మల్ని ప్రేమించిన వారిని మాత్రమే ప్రేమిస్తే మీరు అన్యుల వలె ఉన్నారు. The non-Christians also, they love those who love them. మరి అన్యులను కూడా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. And they hate those who hate them. మరి అన్యులు వారిని ద్వేషించే వారిని వారు ద్వేషిస్తూ ఉంటారు. So you need to ask yourself, examine your own heart. మీరు మీ హృదయాన్ని పరిశీలించుకొని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. Can you love those who hate you? నిన్ను ద్వేషించే వారిని నువ్వు ప్రేమించగలవా? Because then only it says you are a child of God. అప్పుడు మాత్రమే నీవు దేవుని బిడ్డవని పిలువబడతావని ఇక్కడ చెప్పబడింది. It says in verse 45, so that you can be the sons of your Father in heaven, you must love your enemies. Verse 44 and 45. 44-45 మనం చూసినట్లయితే మీరు మీ పరలోకమందున్న మీ తండ్రి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమింపుడి. Now we say we accept Jesus Christ as our Savior and we become a son of God. మనం చెప్తున్నాం ఇప్పుడు ఆయన్ని రక్షకుడిగా అంగీకరించాం, మన దేవుని కుమారులం అయ్యాము అని. Yes, but if you behave like a son of God, you will love your enemies also. నువ్వు నిజంగా దేవుని కుమారుడిగా ప్రవర్తించినట్లయితే నీ శత్రువులను నువ్వు ప్రేమిస్తావు. Even people who do a lot of evil to you. ఎవరైతే నీకు చాలా చెడు చేశారో వారిని కూడా ప్రేమిస్తావు. Okay, let me ask you a question. ఇప్పుడు మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడుగుతాను. What was the worst sin that anybody committed on this earth? ఈ భూమి మీద చేసిన పాపాలన్నింటిలో కల్లా ఘోరమైన పాపం ఒక వ్యక్తి చేసింది ఏదైనా ఉందా? It is the crucifixion of Jesus Christ. అదేమిటంటే యేసుని సిలువ వేయడం. There was no greater evil that anybody did on this earth than killing the Son of God. దేవుని కుమారుని చంపడం కంటే అంతకైనా ఘోరమైన పాపం ఇంకొకటి ఏమీ లేదు. You think of your life, whatever evil people did to you, it is not as bad as the crucifixion of Christ. మీకు జీవితాల్లో ఎవరైనా మీకు కీడు చేసినట్లయితే అది యేసుని సిలువ వేయడం కంటే ఘోరమైనది అయి ఉండదు. And what did Jesus do? అయితే యేసు ఏం చేశాడు అక్కడ? As soon as they put that cross into the ground, వారు ఆ సిలువను అలాగా భూమిలోకి పెట్టగానే immediately Jesus opened his mouth and said, Father, forgive them, for they don't know what they are doing. వెంటనే యేసు తన నోరు తెరిచి తండ్రి వీరు ఏం చేస్తున్నారు వీరికి తెలియదు వీరికి క్షమించండి అన్నారు. He did not say, see how badly they have treated me, even though I have been so good to them. చూడండి వాళ్ళు ఎంతగా నాకు చెడు చేస్తూ ఉన్నారో వాళ్ళకి కూడా చెడు చేయి అని ఏం చెప్పలేదు ఆయన. Some believers talk like that. కొంతమంది విశ్వాసులు అలా మాట్లాడుతున్నారు. You ever complain like that to somebody? ఎవరి విషయమైనా మనకు అటువంటి ఫిర్యాదులు ఉన్నాయా? I treated those people so well, but they have treated me so badly. నేను వారికి ఎంతో మేలు చేశాను కానీ వారు నాకు చాలా కీడే చేస్తూ ఉన్నారు. Did Jesus say that when he was crucified? యేసయ్య సిలువ వేయబడినప్పుడు ఆ విధంగా ఏమైనా చెప్పాడా? The Bible says we must follow Jesus Christ, not just believe in him. బైబిల్ ఏమని చెప్తుందంటే యేసయ్యని నమ్మడం మాత్రమే కాదు మనం ఆయన వెంబడించాలి. The proof that you believe in him is that you follow him. నువ్వు ఆయన నమ్ముతున్నావు అనడానికి రుజువు ఏంటంటే నువ్వు ఆయన్ని వెంబడిస్తావు. You know, very rarely Jesus said, believe on me. Most of the time he said, follow me, follow me, follow me. మరి యేసయ్య నన్ను నమ్మండి అని చాలా తక్కువ చెప్పాడు కానీ ఆయన అనేక సార్లు నన్ను వెంబడించండి అని చెప్పాడు. So, all of you say you believe in Jesus Christ as your Savior. మరి మీరు అందరూ చెప్తున్నారు నేను యేసయ్యని రక్షకుడిగా అంగీకరించాను అని. Can you also say that I am seeking to follow him in my daily life? మరి ఈ మాట కూడా మీరు చెప్పగలరా నా యొక్క దైనందిన ప్రతిరోజు జీవితంలో నేను ఆయన్నే వెంబడించాలనుకుంటున్నాను అని? Then you will become truly prosperous. అప్పుడు మీరు నిజముగా అభివృద్ధిని పొందిన వారు అవుతారు. See, everything in the Old Testament referred to earthly things. పాత నిబంధనలో ప్రతిదీ కూడా భూ సంబంధమైనవే. Because the Old Testament people of Israel were promised an earthly kingdom. ఎందుచేతంటే పాత నిబంధనలో ఇశ్రాయేలీయులకి వారికి భూలోక రాజ్యమే వాగ్దానం చేయబడింది. But
when we come to Christ, we are promised a heavenly kingdom. కానీ మనం క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు మనకు పరలోక రాజ్యం వాగ్దానం చేయబడింది. Those Israelites had earthly enemies. ఆ ఇశ్రాయేలీయులకి భూలోక శత్రువులు ఉన్నారు. They were fighting the Philistines. వారు ఫిలిస్తీయులతో పోరాడుతున్నారు. They were fighting the Canaanites. వారు కనానీయులతో పోరాడుతున్నారు. And the Midianites. మరి మిద్యానీయులతో పోరాడుతున్నారు. And so many other people on this earth, those were their enemies. ఈ భూమి మీద ఉన్న ఇతర అనేకులతో వారు శత్రువులతో పోరాడుతూ ఉన్నారు. And if you read the Old Testament, Israel was always fighting with some earthly enemies. మీరు పాత నిబంధనగా చదివినట్లయితే ఈ భూలోకానికి సంబంధించిన శత్రువులతో ఎప్పుడు వాళ్ళు యుద్ధం చేస్తూనే కనబడతారు. But you come to the New Testament. కానీ కొత్త నిబంధనలోనికి మనం వచ్చాక Jesus said, "Love your enemies." యేసయ్య అంటున్నాడు, ఈ శత్రువులను ప్రేమించు. Because now the real enemies are spiritual. ఎందుకంటే ఇప్పుడు నిజమైన శత్రువులు ఆత్మీయమైన వాళ్ళు. So we don't fight any human being. కాబట్టి మనం ఏ మానవునితోని పోరాడము. See what it says in Ephesians chapter 6. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఏం చెప్తుందో చూడండి. It's a very important verse. ఇది చాలా ప్రాముఖ్యమైన వచనం. Ephesians chapter 6. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. If you really listen to this word of God, it will change your life. మీరు నిజంగా ఈ వాక్యాన్ని కనుక వినినట్లయితే ఇది మీ జీవితాలను మారుస్తుంది. See, many of you have come from many convocations in the past. మీలో అనేకులు గతంలో అనేక కూడికలకి ఇక్కడికి వచ్చారు. And after coming to convocations for so many years, ఇన్ని సంవత్సరాలు మీరు ఈ సమాజ కూడికలకు వచ్చిన తర్వాత if you still hate somebody, ఇప్పటికీ మీరు ఇంకెవరైనా ద్వేషిస్తూ ఉంటే, even if you hate one person, కనీసం ఒక్క వ్యక్తినైనా ద్వేషిస్తూ ఉంటే, you hate your mother-in-law, మీ అత్తనో, or you hate your brother-in-law, లేదా మీ బామ్మర్దినో, or you hate your boss in the office, లేదా మీ ఆఫీస్లో పనిచేస్తున్న యజమానినో, or your neighbor, లేదా నీ పొరుగువాన్నో, or some relative who cheated you. నీకు మోసం చేసిన నీ బంధువుని ఎవరినో, If you hate these people, you are just like some Old Testament person. వీరిని కనుక నువ్వు ద్వేషిస్తూ ఉన్నట్లయితే నువ్వు పాత నిబంధనలో ఒక వ్యక్తి లాంటి వాడివే. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, let me tell you with great love, విపరీతమైన ప్రేమతో నేను మీకు ఈ మాటలు చెప్తున్నాను. if you hate somebody, you are not a disciple of Jesus Christ. నీవు ఎవరినైనా ద్వేషిస్తూ ఉన్నట్లయితే నీవు యేసు యొక్క శిష్యుడివి శిష్యురాలివి కాదు. And then all the convocations you have come to, you have wasted your time. ఇప్పుడు వరకు మీరు వచ్చిన సమాజ కూడికలు అన్నీ కూడా మీ సమయం వృధాయే. So this convocation, you must decide, I'm really going to change. అయితే ఈ సమాజ కూడికలో మాత్రం నేను నిజంగా దీన్ని మార్చబోతున్నానని మీరు నిర్ణయం తీసుకోవాలి. I'm going to become really rich spiritually. నేను నిజముగా ఆత్మీయంగా ఐశ్వర్యవంతుడిని అవ్వాలనుకుంటున్నాను అని చెప్పాలి. And like worldly people pray for money, ఈ లోకస్తులు డబ్బు కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. saying, "We want Lord, give me more and more money," they say. వాళ్ళు అలా ప్రార్థన చేస్తూ ప్రభువా ఇంకా డబ్బులు అని అడుగుతూ ఉంటారు. What shall we pray as Christians? క్రైస్తవులుగా మనం ఏం ప్రార్థించాలి? Lord, give me more and more love, ప్రభువా ఇంకా ఎక్కువ ప్రేమను నాకు దయచేయి, so that I can love everybody who hates me. ప్రభువా నన్ను ద్వేషించే ప్రతి ఒక్కరిని నేను ప్రేమించగలుగుతానప్పుడు. That is what it means to follow Jesus Christ. యేసయ్యని వెంబడించడం అంటే ఇది అర్థం. That is what has changed my life. అదే నా జీవితాన్ని మార్చివేసింది. I also grew up like any worldly person, hating my enemies. మరి నా శత్రువుల్ని ద్వేషిస్తూ ఇతర మనుషులు ఎలా అయితే ఉంటారో ఆ విధంగా నేను ఎదిగాను. But when Jesus filled me with the Holy Spirit, కానీ యేసయ్య తన పరిశుద్ధాత్మతో నన్ను నింపినప్పుడు, that spirit is called Holy Spirit. ఆ ఆత్మ పరిశుద్ధ ఆత్మ అని పిలువబడింది. And in holiness there is no hatred. మరి ఆ పరిశుద్ధతలో ద్వేషం అనేది ఉండదు. Holiness, there is no bitterness against anybody. పరిశుద్ధతలో ఎవరి మీద ద్వేషం ఉండదు. This is the spirit that Jesus wants to give every one of us. మనలో ప్రతి ఒక్కరికి ఈ ఆత్మనే యేసయ్య ఇవ్వాలనుకుంటున్నాడు. And so this promise that you will spend your years in prosperity and in pleasure. కాబట్టి ఈ వాగ్దానం మీ దినములను క్షేమంగా మీ సంవత్సరములను సంతోషంగా వెళ్ళబుచ్చడం అనేది. Okay, let us look at that second word, pleasure. అయితే ఆ రెండో మాటను మనం చూద్దాం, సంతోషముగా. Now in the world there are many types of pleasures. ఈ లోకంలో చాలా భోగాలు సుఖాలు ఉన్నాయి. సంతోషం అనే మాటకు అర్థం. Some people find great pleasure in eating a lot of rich food. కొంతమంది చాలా ఖరీదుతో కూడిన ఆహారం తినడంలో ఆ సుఖాన్ని అనుభవిస్తుంటారు. And sometimes they eat so much they become fat and sick and die very early in life. కొన్నిసార్లు వారు చాలా ఎక్కువ తినేసి చాలా త్వరగా చనిపోతూ ఉంటారు. So pleasure that you get by eating food, if it shortens your life, that is not a good pleasure. మరి నిజంగా నువ్వేదో అందులో సుఖాన్ని అనిపించి అంత ఎక్కువ తినేసి త్వరగా చనిపోవడం నిజమైన సుఖం కాదు. In the New Testament there is another type of joy. అయితే కొత్త నిబంధనలో ఈ మరొక రకమైన ఆనందం, సంతోషం, సుఖం ఉంది. What is the real path to eternal life? నిత్య జీవానికి నిజమైన మార్గాలు ఏమిటి? Turn to Psalm 16. కీర్తనలు 16 చూద్దాం. And verse 11. కీర్తనలు 16 11వ వచనం. Here the psalmist David says, కీర్తనకారుడు దావీదు ఇలా చెప్తున్నాడు, "You will make known to me the path of life." జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. What is the path of real life? ఈ నిజమైన జీవ మార్గం ఏమిటి? In your presence, Lord, there is fullness of joy. నీ సన్నిధిని ప్రభువా సంపూర్ణ సంతోషం కలదు. And at your right hand there are eternal pleasures. నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. So when it says you will spend your years in pleasure, like this verse in Job says, ఈ యోబులో చెప్పండి, ఈ వచనం ప్రకారం మీరు మీ దినములను సంవత్సరములను సంతోషంగా గడుపుతారు అంటే,
Where do you find that pleasure? ఆ యొక్క సంతోషాన్ని మీరు ఎక్కడ పొందుకుంటారు? In the world, they find it in money ఈ లోకంలో వారు డబ్బులో పొందుకుంటూ ఉంటారు, or sexual sin. లేదా లైంగిక పాపంలో. Some people find great pleasure in taking revenge on somebody. కొంతమంది ఎవరి మీద పగ తీర్చుకోవడంలో సంతోషాన్ని పొందుకుంటారు. But a true disciple of Jesus Christ, కానీ యేసు యొక్క నిజమైన శిష్యుడు he finds pleasure at God's right hand. తను నిజంగా దేవుని యొక్క కుడి చేతిలో సంతోషాన్ని పొందుకుంటాడు. It says, at your right hand there are eternal pleasures, pleasures that last forever. నీ కుడి చేతిలో నిత్యము ఎల్లప్పుడూ ఉండే సుఖములు ఉన్నాయి. The pleasure you get from food is only for a short time. ఆహారం నుంచి నీకు వచ్చే సుఖము అల్పకాలమే ఉంటుంది. Sexual pleasure, very short time. లైంగిక సుఖము అల్పకాలమే. Pleasure you get from having a lot of money and big house, short time. మరి చాలా డబ్బులు సంపాదించి పెద్ద ఇల్లు కట్టుకోవడం ద్వారా వచ్చే సుఖము కూడా అల్పకాలమే. But the pleasures that God gives are eternal. కానీ దేవుడిచ్చే సుఖములు మాత్రం నిత్యము ఉండేవి. I believe Jesus was the happiest person who lived on this earth. ఈ భూమి మీద జీవించిన మనుషులందరిలో కల్లా అత్యంత సంతోషకరమైన వ్యక్తి యేసు మాత్రమే. Even though people caused him so many problems. ప్రజలు ఎన్నో ఇబ్బందులు కలిగించినప్పటికీ కూడా How is it that he had such pleasure? అటువంటి సంతోషాన్ని ఆయన ఎలా అనుభవించగలిగాడు? Heavenly pleasure. ఆ యొక్క పరలోకపు సంతోషం. He decided that he would never do his own will, but always the will of his Father. ఎందుచేత అంటే ఆయన తన సొంత చిత్తాన్ని ఎప్పుడు చేయాలనుకోలేదు, ఎల్లప్పుడూ తండ్రి చిత్తాన్ని చేయాలనుకున్నాడు. If somebody were to ask you, why did Jesus come to this earth? ఎవరైనా మిమ్మల్ని ఇలా అడిగారు అనుకోండి, యేసయ్య ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు? Tell me in one sentence why Jesus came to the earth. యేసయ్య ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు ఒక్క మాటలో చెప్పు. Well, we can say many things. He preached wonderful sermons. మనం అనేక విషయాలు చెప్పవచ్చు. ఆయన అద్భుతమైన ప్రసంగాలు చేశాడు, He healed many sick people. అనేక రోగులు స్వస్థపరిచాడు, He healed lepers. ఆయన కుష్ఠరోగులు స్వస్థపరిచాడు, He raised the dead. ఆయన చనిపోయిన వారిని లేపాడు, He fed 5,000 people with 5 loaves of bread. 5 రొట్టెలతో 5,000 మందిని పోషించాడు, And he preached wonderful sermons. ఆయన అద్భుతమైన ప్రసంగాలు చేశాడు. Yeah, these are all very many good things that he did. ఆయన చేసిన మంచి పనులు ఇవన్నీ. But and then he died on the cross also for the sins of the world. ఆ తర్వాత ఆయన ఈ లోక పాపముల కోసం శిలువ మీద మరణించాడు కూడా. These are so many things. అలా ఆ విధంగా అనేకమైన పనులు చేశాడు. Can you sum up all these things in one sentence? అయితే మీరు వీటన్నిటిని ఒక్క మాటలో మీరు చెప్పగలరా? Here it is in John 6:38. అయితే అది ఇక్కడ ఉంది, యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. In one sentence you can say everything that Jesus did on this earth. ఈ భూమి మీద యేసయ్య చేసిన సమస్తమును ఒక్క మాటలో మనం చెప్పొచ్చు. Here it is in John 6:38. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. Jesus says, I have come down from heaven for this purpose. యేసయ్య అంటున్నాడు, నేను పై నుండి పరలోకం నుండి ఈ ఉద్దేశం నిమిత్తం వచ్చాను అంటున్నాడు. What is that? ఏంటి ఆ ఉద్దేశం? Never to do my own will. నా ఇష్టమును ఎన్నడూ నెరవేర్చుకొనటానికి రాలేదు, always to do the will of the Father who sent me. నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే నేను వచ్చాను. That is the description of Jesus' entire 33 and a half years on earth. యేసయ్య ఈ భూమి మీద జీవించిన 33 సంవత్సరాలకు సంబంధించిన వివరణ ఇది. Is healing the sick, ఆయన రోగాలు స్వస్థపరచడం గానీ, feeding 5,000, 5,000 మందిని పోషించడం గానీ, dying for the sins of the world, ఈ లోక పాపముల కోసం చనిపోవడం గానీ, forgiving everybody. అందరినీ క్షమించడం గానీ, Everything is summed up in one sentence. అంతా కూడా ఒక్క మాటలో చెప్పబడింది. I did the will of my Father. నేను నా తండ్రి చిత్తాన్ని చేశాను, And I never did my own will. మరియు నేను ఎన్నడూ నా చిత్తాన్ని చేసుకోలేదు. So when Jesus says to us, follow me, అయితే ఎక్కడ మనల్ని యేసయ్య వెంబడించమని చెప్తూ ఉన్నాడు? what is he telling us to do? ఆయన ఏం చేయాలని మనల్ని కోరుతున్నాడు? Is he telling us to raise the dead like he did? ఆయన ఎలా అయితే చనిపోయిన వారు లేపాడు అలాగే మనం చనిపోయిన వారు లేపాలని కోరుతున్నాడా? None of us have done it. అయితే మళ్ళీ ఎవరు ఆ విధంగా చేయలేదు. I've never raised a dead person. నేను ఎప్పుడు చనిపోయిన వ్యక్తిని లేపలేదు. How can I follow Jesus? మరి నేను యేసయ్యని ఎలా వెంబడించగలను? I cannot die for the sins of the world. ఈ లోక పాపాల కోసం నేను చనిపోలేను. None of us can do that. మళ్ళీ ఎవరు ఆ విధంగా చేయలేము. Then how can you say you follow Jesus? మరి నేను యేసయ్యని వెంబడించగలను ఎలా చెప్పగలను? In this area you can follow him. Verse 38. ఈ విషయంలో మనం యేసయ్యని వెంబడించవచ్చు. 38వ వచనం. Whoever you are, even if you are a young child, నువ్వు ఎవరైనప్పటికీ, నువ్వు చాలా యవనస్తుడు చిన్నవాడైనప్పటికీ, I want to follow Jesus by never doing my own will, but the will of my heavenly Father. ఎన్నడూ నా చిత్తాన్ని చేసుకోకుండా నా పరలోకమందు ఉన్న తండ్రి చిత్తాన్ని చేస్తూ నేను యేసయ్యని వెంబడించవచ్చు. You have to wait till you are 25 years old before you follow Jesus. నువ్వు యేసయ్యని వెంబడించడానికి 25 సంవత్సరాలు వచ్చే వరకు వేచి ఉండాలా? You can follow Jesus when you are a young boy or girl. నువ్వు యవ్వన అబ్బాయిగా లేదా అమ్మాయిగా చిన్న వయసులో ఉన్నప్పటి నుంచి నువ్వు యేసయ్యని వెంబడించవచ్చు. See, for example, what did Jesus do when he was 12 years old? యేసయ్య 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు ఉదాహరణకు చూడండి. We read in Luke chapter 2. లోకాసు వార్త 2వ అధ్యాయంలో మనం ఈ విధంగా చదువుతాం. When he was 12 years old, ఆయనకు he went to the temple with his parents. ఆయన 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆయన తల్లిదండ్రులతో ఆయన ఆలయానికి వెళ్ళాడు. That was Joseph and Mary. ఆ యోసేపు మరియలు వాళ్ళ తల్లిదండ్రులు. And he knew so much of the Bible at that age of 12. ఆ వయసులో 12 సంవత్సరాల వయసులో ఆయనకు బైబిల్ చాలా బాగా తిరిగిన వాడై ఉన్నాడు. Verse 42, he was 12 years old. 42వ వచనంలో ఆయన 12 ఏళ్ల వాడై. Luke 2:46. లోక 2వ అధ్యాయం 46వ వచనం. He was sitting in the temple and
he asking questions to the Bible teachers. ఆయన ఆ మందిరంలో కూర్చుని ఆ బైబిల్ బోధకుల్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. And those who heard him were amazed at his understanding of the Bible and his answers. మరి ఆయనకున్న బైబిల్ గ్రహింపును బట్టి ఆయన ఇస్తున్న జవాబులను చూసి ఆయన మాటలు విన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. How did he know the Bible at the age of 12? 12 సంవత్సరాల వయసులో ఈ బైబిల్ అంతా ఈయనకి ఎలా తెలుసు? He was not born with all the Bible knowledge in his head. ఆయన ఏదో మొత్తం బైబిల్ తెలివినంతటిని కలిగి ఉండి పుట్టలేదు. He was born just like any other baby with nothing in the brain. ఆ యొక్క మెదడులో ఏమీ లేకుండానే మిగతా పిల్లలు ఎలా పుడతారో అలాగే పుట్టాడు ఆయన కూడా. His mind did not even have one verse of the Bible when he was born. ఆయన పుట్టినప్పుడు ఈ బైబిల్లోని ఒక్క వచనం కూడా ఆయన మెదడులో లేదు. Then how did he know by the age of 12 the whole Bible? అయితే 12 సంవత్సరాల వయసులో ఈయనకి బైబిల్ ఇంత బాగా ఎలా తెలుసు? They did not have printed Bibles like this in those days. మరి ఆ దినాల్లో ఇలా ముద్రించబడిన బైబిల్ ఏమీ లేవు. The Bible was written in some leather scroll and only in the synagogue it was there. అప్పట్లో అది జంతు చర్మాల మీద రాయబడి ఉండే అక్కడ సమాజ మందిరాల్లో ఉంచబడి ఉండేవి. And so this Jesus had to go to the synagogue and ask the rabbi, can you please read something for me? అయితే యేసయ్య సమాజ మందిరానికి వెళ్ళి అక్కడ ఉన్న రబ్బుని అడిగి ఆ యొక్క లేఖన భాగం ఏమైనా చదివి వినిపిస్తారని అడిగేవాడు. He may have started going when he was 5 years old. ఆయన బహుశా 5 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి మొదలు పెట్టుంటాడు. Every day he would go and ask the rabbi to read something. ప్రతిరోజు వెళ్ళి అక్కడ ఉన్న రబ్బుని ఏదన్నా కొద్దిగా చదివి వినిపించండి అని అడిగేవాడు. The rabbi was very happy the small boy is coming to read the Bible. అయితే ఈ బైబిల్ చదవడానికి చిన్న పిల్లవాడు వస్తున్నాడని చెప్పి ఆ రబ్బుని ఎంతో సంతోషిస్తుండేవాడు. And next day Jesus would come and say, please read some more. అయితే మరుసటి రోజు యేసయ్య వచ్చి ఇంకొంచెం చదవండి అని అడిగేవాడు. And so like that he went every day for 7 years. అలాగ ఆయన చాలా సంవత్సరాలు ఆ విధంగా వచ్చి అడుగుతుండేవాడు. And by the age of 12 he knew the whole Bible. అయితే 12 ఏళ్ల వయసు వచ్చేసరికి ఆయనకి మొత్తం బైబిల్ తెలిసిపోయింది. That is the whole Old Testament, 39 books. అంటే పాత నిబంధనలు 39 పుస్తకాలు అన్నమాట. He knew the whole thing. ఆయన మొత్తం చదివేశాడు. So he went to the temple, he could discuss it with all the great scholars there. మరి అక్కడ మందిరంలో కూర్చుని అక్కడ ఉన్న చాలా వేద పండితులతో ఆయన చర్చిస్తున్నాడు. How many children at the age of 12 now know anything about the Bible? అయితే ఇప్పుడు 12 సంవత్సరాల వయసు ఉన్న పిల్లవాళ్ళకి ఏమైనా నిజంగా బైబిల్ తెలుస్తుందా? They may know some of the stories. వాళ్ళకి కొన్ని కథలు తెలియచ్చేమో. The stories that Jesus said, the parables. యేసయ్య చెప్పిన కథలు ఆ ఉపమానాలు తెలియచ్చేమో. But they don't know the Bible. కానీ వారికి బైబిల్ తెలియదే. Brother, your video was not playing, brother. It got stuck, I think. Just wait, brother. అది ప్లే అవుతుందా బ్రదర్? అందులో ప్లే అవుతుందా? అక్కడే స్టక్ అయిపోయింది. It got disconnected, brother. Can you hear me, brother? Yes, brother. Video was Okay. not visible, brother. Your video was not visible. Okay, now you can hear me and see me. Yes, brother. Now it is visible, brother. Okay, we can ask a question when something like this happens. అయితే ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా జరిగినప్పుడు మనం ఒక ప్రశ్న వేసుకోవచ్చు. So some people say the devil has done something and stop the video. అయితే కొంతమంది అనుకుంటుంటారు అపవాది ఏదో చేసి ఈ వీడియో ఆపేశాడని. Don't give the credit to the devil for this. దీనికి అపవాదికి పేరు ఇవ్వకండి. No, in the world sometimes electricity goes. It's not the devil, it just happens. ఈ లోకంలో కొన్నిసార్లు కరెంట్ పోతూ ఉంటుంది, అది అపవాది కాదు. So, but there's something we can do. అయితే మనం ఇక్కడ చేయగలిగింది ఉంది. In the middle of a meeting, when there's some interruption like this, lights go, the electricity goes. మరి ఇలా కూడిక మధ్యలో ఇలా కరెంట్ పోవడం ఏదైనా జరిగింది అనుకోండి. That is the time to think about what we heard. అప్పటి వరకు మనం ఏం విన్నామో దాని గురించి ఆలోచించే సమయం అది. Instead of complaining, ఫిర్యాదులు చేయడానికి బదులు say, Lord, now there's no light, no electricity, no sound. ఏంటి ప్రభువా కరెంట్ లేదు, సౌండ్ రావట్లేదు, ఏం లేదు అని అనొద్దు. Again it got stopped, brother.
Yes, brother. Yes, brother. కనుకైలో మనం పాట పాడుతున్నాం. ఇందాక పాట ఇందాక పాట ముందు పాట నీ స్వరము 5 5వ పాట కంటిన్యూ చేద్దాం. ఇలా కనెక్ట్ అయితే మళ్ళా నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించం. నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించం. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా నీ స్వరము నా కోరాకే. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా నీ స్వరము నా కోరాకే. నీతో మనుషులతో సరిచేసి కొందు నీ దివ్య వాక్యము ద్వారా. నీ దివ్య వాక్యము ద్వారా నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు. నీ వాక్యము అగ్ని సుత్తే వంటిది అది రెండంచుల గల ఖడ్గం. నీ వాక్యము అగ్ని సుత్తే వంటిది అది రెండంచుల గల ఖడ్గం. నీ వాక్యమేగా అద్భుతార్థం నిజ స్వరూపమును చూపించు. నిజ స్వరూపమును చూపించు. నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు. నేర్చుకున్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో. నేర్చుకున్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో. నన్నుంచుము ప్రభువా నీ విశ్వాస్యతలో నీ యందు నిలుచున్నట్లుగా. నీ యందు నిలుచున్నట్లుగా నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు. నా హృదయములోని చెడు తలంపులను ఛేదించు నీ వాక్యము. నా హృదయములోని చెడు తలంపులను ఛేదించు నీ వాక్యము. నీ వాక్యమునకు I'm sorry about that because the connection here is not very good, the internet connection where I'm staying. నేను ఉంటున్న ప్రదేశంలో ఇంటర్నెట్ కనెక్షన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఇది కుదరట్లేదు, నన్ను క్షమించండి. But it is much better than it was in Jesus' time when they had no internet at all. అయితే యేసయ్య కాలం కంటే ఇది చాలా శ్రేష్టమే, ఎందుకంటే ఆ సమయంలో ఇంటర్నెట్ కనెక్షన్స్లే లేవు. So I have learned to obey these words in 1 Thessalonians 5. మొదటి తెస్సలోనికైయులకు 5వ అధ్యాయంలో ఉన్న వచనానికి విధేయత చూపించడం నేను నేర్చుకున్నాను. It's good, 3 good verses for all of us to learn. మనందరం నేర్చుకోవడానికి 3 వచనాలు. 1 Thessalonians 5. మొదటి తెస్సలోనికైయులకు 5వ అధ్యాయం. Remember these 3 verses all your life. It has blessed me. నన్ను ఎంతగానో దీవించింది ఈ 3 వచనాలు. మీ జీవితం అంతా ఇవి జ్ఞాపకం ఉంచుకోండి. We just read that Jesus said, I came from heaven
to do God's will and not my will. మనం ఏం చెప్పుకున్నాం అంటే ఇప్పుడు యేసయ్య పరలోకం నుండి ఇక్కడికి ఎందుకు దిగి వచ్చాడంటే తన సొంత చిత్తాన్ని చేయడానికి కాదు, తన పంపిన వాని చిత్తాన్ని చేయడానికి వచ్చాడు. I asked you, say in one sentence what Jesus did in his whole life. అయితే యేసయ్య తన జీవితం అంతట్లో చేసిందని ఒక్క మాటలో చెప్పండి అని మిమ్మల్ని అడిగాను. And we saw that in John 6:38, he did God's will. దాన్ని మనం యోహాను సువార్త 6:38 చూసాం. ఆయన తండ్రి చిత్తాన్ని చేశాడు. And here 1 Thessalonians 5:18, it says, this is God's will for you. అయితే ఇక్కడ 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:18 ఇది దేవుని చిత్తము అని ఇక్కడ రాయబడి ఉంది. What is God's will? ఏంటి దేవుని చిత్తము? Verse 16, rejoice always. 16వ వచనంలో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి. 15 చివర్లో. Verse 17, pray without stopping. 17వ వచనం అక్కడ కలిపి ఉంది, ఎడతెక్క ప్రార్థించుడి. And here is the most important thing, in everything give thanks. ఇక్కడ ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. 3 things. 3 విషయాలు. I can give you my testimony. ఇది నా సాక్ష్యంగా మీకు చెప్తాను. For many years after I was born again, I could not obey these verses. ఈ 3 వచనాలకి నేను తిరిగి జన్మించిన తర్వాత అనేక సంవత్సరాలు నేను విధేయత చూపించలేదు. Then I prayed, Lord, please fill me with your Holy Spirit. అప్పుడు నేను ప్రార్థించాను, ప్రభువా నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపు అని. The Bible says, be filled with the Spirit always. బైబిల్ చెప్తూ ఉంది ఈ ఆత్మతో నేను ఎల్లప్పుడూ నిండి ఉండాలి అని. It says in verse 19, don't quench the Holy Spirit. 19వ వచనంలో ఇక్కడ చెప్పబడుతుంది ఆత్మను ఆర్పకుడి. That means don't put a water on the fire. అంటే దాని అర్థం ఆ మంట మీద మనం నీళ్లు చల్లకూడదు. Let the Holy Spirit fill you all the time. That is the meaning. దీని అర్థం ఏంటంటే ఎల్లప్పుడూ పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నింపనివ్వండి. And if you allow the Holy Spirit to fill you all the time, these 3 things will happen in your life. మరి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీ పరిశుద్ధాత్మని నింపడానికి మీరు అనుమతిస్తే ఈ 3 విషయాలు జరుగుతూనే ఉంటాయి. You rejoice always. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. Whenever there's a problem, you pray without ceasing. ఏ సమస్య వచ్చినా సరే మీరు ప్రార్థిస్తారు, ప్రభు వింటాడు. You will never complain. You'll always give thanks. మరి మీరు ఎప్పుడు ఫిర్యాదులు చేయరు, మీరు ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటారు. So that has happened. That has become true in my life. అది నా జీవితంలో వాస్తవం అయింది. Complaining has disappeared from my life since many years. అనేక సంవత్సరాల క్రితం నుంచే ఫిర్యాదులు అనేవి నా జీవితం నుంచి కనుమరుగైపోయాయి. That is not my ability. I'm just like anybody else. ఇదేదో నా సామర్థ్యం కాదు, మీలాంటి వాడిని నేను కూడా. My dear brothers and sisters, this is what the Holy Spirit can do in your life. నా ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధాత్మ మీ జీవితాల్లో ఇది చేయగలడు. He can bring you into a life where you will never complain about anything in your home. మీ ఇంట్లో దేని గురించి ఎన్నడూ ఫిర్యాదు చేయని స్థాయికి మిమ్మల్ని ఆయన తీసుకురాగలడు. You will give thanks in everything, believing that God is working everything for your good. దేవుడు సమస్తమును నీ మేలు కోసమే జరిగిస్తున్నాడని నువ్వు నమ్మి ప్రతి విషయమందు కృతజ్ఞతలు చెల్లించాలి. That is the really prosperous man in the New Testament. కొత్త నిబంధనలో నిజంగా వర్ధిల్లిన వ్యక్తి, దీవించబడిన వ్యక్తి అంటే అతనే. See Romans 8:28. రోమా 8:28 చూడండి. This is a very, very important verse that has blessed me for many years. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన వచనం, అనేక సంవత్సరాలుగా నన్ను దీవిస్తూ ఉన్న వచనం. God makes everything work together for good when we love Him. మనం ఆయన్ని ప్రేమించినప్పుడు మేలు కలుగుటకే సమస్తమును సమకూడి ఆయన మన మేలుకే జరిగిస్తాడు. And the important word in this sentence is all things. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన మాట ఈ వచనంలో ఏంటంటే సమస్తమును. Not God makes some things or most things, but all things. దేవుడు కొన్నిటిని లేకపోతే చాలా వరకు అని కాదు, సమస్తమును. He makes it all work for our good. ఆయన సమస్తము మన మేలుకు జరిగినట్లుగా పనిచేస్తాడు. What a wonderful thing that is. పాడండి. What a wonderful thing that is. అది ఎంత అద్భుతమైన విషయం. That my heavenly Father is making everything in my life work for my good. నా పరలోకపు తండ్రి నా జీవితంలో సమస్తమును నా మేలుకే జరిగిస్తాడు. And that applies to you also, because this verse is in your Bible also. ఈ వచనం మీ బైబిల్లో కూడా ఉంది కాబట్టి ఈ వచనం మీకు కూడా అన్వయించబడుతుంది. You say, does it apply to me? మీరు అనొచ్చు, ఇది నాకు అన్వయించబడుతుందా? Yeah. Is it in your Bible? అది నీ బైబిల్లో ఉందా మరి? Then it is for you. అప్పుడు అది నీ కోసం కూడా. What is for you? ఏంటి నీ కోసం? That your heavenly Father will make everything that happens to you to work for your good. అంటే నీ పరలోకపు తండ్రి నీకు జరిగే సమస్తము నీ మేలుకే జరిగేటట్టుగా చూసుకుంటాడు. For example, we may ask a simple thing like this. ఉదాహరణకు మీరు సామాన్యమైన ఒకటి ఇలా నన్ను అడగచ్చు. What good can come out of all these interruptions in this connection of the Zoom connection? ఈ జూమ్ కనెక్షన్ లో వస్తున్న ఈ అభ్యంతరాలన్నింటిలో నుంచి ఏ మేలు వస్తుంది అని మీరు నన్ను అడగచ్చు. I'll tell you one good thing that will come. అయితే నేను చెప్తాను ఇందులో నుంచి ఒక మేలు. It will teach us to be more patient and stop complaining. ఇది మనకేం బోధిస్తుంది అంటే సహనాన్ని కలిగి ఉండి ఫిర్యాదులు చేయకుండా ఉండాలని నేర్పిస్తుంది. And that will make me patient without complaining in my home also. అది ఏం చేస్తుందంటే నా ఇంటిలో కూడా నేను ఫిర్యాదులు లేకుండా సహనం కలిగి ఉండడం నాకు బోధిస్తుంది. In a small thing like this meeting, ఈ చిన్న విషయం కూడికలో జరిగిన ఈ సంఘటన, internet connection was broken. ఇక్కడ ఉన్న ఇంటర్నెట్ కనెక్షన్ పోయింది. And instead of complaining, I say, Lord, thank you. మనం ఫిర్యాదు చేయడానికి బదులు ప్రభువా నీకు వందనాలని చెప్పాలి. I will not complain about anything in my life. నా జీవితంలో దేని గురించి నేను ఫిర్యాదులు చేయను.
what will happen in my daily life at my home with my wife and children? I will not complain also. మరి అలా అప్పుడు ఏం జరుగుతుంది? నా దైనందిన ప్రతిరోజు జీవితంలో, నా భార్య విషయంలో, నా పిల్లల విషయంలో నేను ఇంటి దగ్గర ఎప్పుడు ఫిర్యాదులు చేయను. Oh, let us learn a lesson from this interruption in the internet. మరి ఇంటర్నెట్ లో వచ్చిన ఈ అభ్యంతరం నుంచి మనం ఒక పాఠాన్ని నేర్చుకుందాం. Because even this God will make to work for our good. ఎందుకంటే ఇది కూడా దేవుడు మీ మేలుకే చేస్తాడు. And that good is that you will learn the importance of not complaining, అయితే ఇందులోంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే ఫిర్యాదులు చేయకుండా ఉండడానికి నేర్చుకోవచ్చు. but being patient in all situations. అన్ని పరిస్థితుల్లో సహనం కలిగి ఉండడం నేర్చుకోవచ్చు. I have learned that in my home. అది నా గృహంలో నేను నేర్చుకున్నాను. And so my wife and I live in my home. It is almost like heaven on this earth. కాబట్టి నా యొక్క ఈ గృహము ఈ భూమి మీద ఎలా ఉంటుందంటే సుమారు ఇంకా పరలోకంలాగే ఉంటది. That is the honest truth. అది యథార్థమైన సత్యం నేను చెప్పేది. I sense the presence of God not only when I am preaching in the meeting, but in my home when I live with my wife. నేను దేవుని యొక్క సన్నిధిని ఏదో ఇప్పుడు బోధిస్తున్నప్పుడు నేను అనిపించను, నేను నా భార్యతో ఇంట్లో ఉన్నప్పుడు కూడా నేను అనిపిస్తూ ఉంటాను. Because I have learned to give thanks in everything. ఎందుకంటే అన్ని విషయాల్లో నేను దేవుని కృతజ్ఞత చెల్లించడం నేర్చుకున్నాను. Because I have learned that God makes everything work for my good. మరి నేను దేవుడు సమస్తలో నా మేలుకే జరిగిస్తానని నేను నేర్చుకున్నాను. That has made me a spiritually rich man. అది నన్ను ఆత్మీయంగా ధనవంతుడిగా చేసింది, ఐశ్వర్యవంతుడిగా చేసింది. See, Romans 8:28 we just saw. ఇప్పుడే మనం చూసాం రోమా 8:28. God makes everything, for those who love Him, God makes everything work for good. దేవుని ప్రేమించే వారికి మేలు కలుగుటకై సమస్తమును దేవుడు సమకూడి జరిగిస్తాడు. Okay, what is that good? ఏంటా మేలు? That good is not giving us more money. ఆ మేలు అంటే మనకి ఏదో ఎక్కువ డబ్బులు ఇవ్వడం అని కాదు. The good is not giving us a better job. ఏదో శ్రేష్టమైన ఇంకా ఉద్యోగాన్ని ఇవ్వడం అని కాదు. The good is mentioned in the next verse. ఆ మేలు ఏంటో తర్వాత వచనంలోనే చెప్పబడింది. In the next verse, it says God has predestined us to make us like His Son Jesus Christ. తన కుమారుడు అనేక సార్లు చేసినట్టు దేవుడు ఎవరు ముందుగా ఎరుగను, వారు తమ కుమారుని స్వారూప్యం గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. That is the good that God is making everything work towards. ఈ మన సమస్తము సమకూడి మేలు జరిగించడం అంటే ఆ మేలు ఏంటంటే ఇదే. So the good is not to make me a man with a lot of money. ఏదో చాలా డబ్బులు కలిగి ఉన్న వ్యక్తిగా చేయడం అని కాదు మేలు. Who is the richest person on this earth today? ఈ దినం భూమి మీద ఉన్న అత్యంత ధనవంతుడు ఎవరు? The world will say, let us see the bank account, and we'll say somebody is the richest person. ఈ లోకం ఏముంటుందంటే ఎవరైనా బ్యాంక్ ఖాతాలో బాగా డబ్బులు ఉంటే అతనే ధనవంతుడు అని చెప్తుంది. But God says the richest person is the one who's become most like Jesus Christ on this earth. అయితే దేవుడు ఎవరు ధనవంతుడు అని చెప్తాడంటే ఈ భూమి మీద ఎవరైతే యేసుక్రీస్తు వలె ఎక్కువగా అయ్యాడో అతనే అత్యంత ధనవంతుడు. So God looks at all the crores of people on this earth ఈ లోకంలో అనేక కోట్ల మంది ప్రజలు దేవుడు చూస్తూ ఉన్నాడు. and sees who is behaving like Jesus Christ. అయితే ఎవరు యేసు వలె ప్రవర్తిస్తున్నారా అని చూస్తూ ఉన్నాడు ఆయన. Who is forgiving all their enemies. ఎవరు వారి శత్రువులందరినీ క్షమిస్తూ ఉన్నారు. Who is never complaining about anything. దేని విషయము ఫిర్యాదులు చేయకుండా ఎవరు ఉంటున్నారు. Who is always giving thanks. ఎల్లప్పుడు ఎవరు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నారు. Who is rejoicing in all situations. అన్ని పరిస్థితులు ఎవరు ఆనందించగలుగుతున్నారు. And who is patient when other people irritate them. ఇతరులు విసుగు పుట్టిస్తున్నప్పుడు ఎవరు సహనంగా ఉంటున్నారు. Who is the one who can forgive all his enemies. తన శత్రువులందరినీ క్షమించగలిగిన వ్యక్తి ఎవరు. Who is the one who can love those who hate him. తనను ద్వేషించే వారిని ప్రేమించగలిగే వ్యక్తి ఎవరు. That is a really rich man. అతను నిజమైన ఐశ్వర్యవంతుడు. That is a really rich woman. ఆమె నిజమైన ఐశ్వర్యవంతురాలు. So this verse that we have got as the theme for this conference, ఈ యొక్క సమాజ కూడికి మనం కలిగి ఉన్న ఈ యొక్క వచనం that it says there how we can become prosperous. ఎలా మనం వర్ధలగలమో క్షేమాభివృద్ధిని పొందుకోవాలని చెప్పబడింది. If they obey and serve God, they will spend their days in prosperity and pleasure. మరి ఎవరైతే ఆయన మాటలకు విధేయత చూపించి సేవిస్తారో వారి దినములు వాళ్ళు క్షేమంగాను సుఖంగాను అనిపిస్తారు. How will we apply this verse, Old Testament verse, to the New Testament? ఈ పాత నిబంధన వచనాన్ని కొత్త నిబంధనలో మనం ఎలా అన్వయించగలము. That all my life I will rejoice because God is making me more and more like Jesus. మరి నా జీవితం అంతా కూడా యేసయ్య వలె నన్ను మరింత ఎక్కువగా దేవుడు మారుస్తూ ఉన్నందుకు నేను ఆనందిస్తూనే ఉంటాను. You know, just like the rich man is keeping on accumulating money in his bank account. ఎలా అయితే ఒక ధనవంతుడు తన బ్యాంక్ ఖాతాలో డబ్బులు అలా పెంచుకుంటూ పోగు చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. I have discovered that God makes my spiritual bank account wealthier and wealthier. మరి నేనేం కనుగొన్నానంటే దేవుడు నా ఆత్మీయ ఖాతాను కూడా చాలా ఐశ్వర్యంతో నింపేస్తూ ఉన్నాడు. And that is, he makes my inner life more and more like Jesus Christ. అంటే నా అంతరంగ జీవితాన్ని ఆయన మరింత ఎక్కువగా ఇంకా ఎక్కువగా యేసు వలె మారుస్తూ ఉన్నాడు. And if my wife and I go this way, our home will become like heaven. మరి నా భార్య నేను కూడా ఈ మార్గంలోనే వెళ్తూ ఉంటే అప్పుడు మా యొక్క గృహము పరలోకం అయిపోతుంది. I can give you my testimony today. మరి ఈ రోజు నేను ఆ సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాను. It was not like this when I first got married. అయితే నాకు వివాహమైన మొదట్లో ఇలా ఉందని నేను చెప్పడం లేదు. Because I did not know these truths which I'm telling you now. ఇప్పుడు మీకు ఏదైతే సత్యాలు చెప్తున్నానో ఆ సత్యాలు నాకు ఆ దినాల్లో తెలియదు. But about 50 years ago, I began to understand these truths. అయితే 50 సంవత్సరాల క్రితం ఈ సత్యాలు నేను అర్థం చేసుకోవడం మొదలు పెట్టాను. I was born again 65 years ago. 65 సంవత్సరాల క్రితం నేను తిరిగి జన్మించాను. For the first 15 years, I was very defeated. మొదటి 15 సంవత్సరాలు నేను ఎంతగానో ఓడిపోయాను. But then God met with me and filled me with the Holy Spirit. ఇప్పుడు దేవుడు నన్ను కలుసుకున్నాడు, తన ఆత్మతో నన్ను నింపాడు.
and showed me that he will slowly make me more and more like Jesus Christ. మరియు ఆయన నాకేం చూపించాడంటే ఆయన నెమ్మదిగా నన్ను క్రీస్తు వలె మారుస్తానని చూపించాడు. Not suddenly in one day or 1 year. ఏదో అకస్మాత్తుగా ఒక రోజులోనో ఒక సంవత్సరంలోనో కాదు. But just like a child grows and grows and grows and become a man, little by little God began to make me like Christ. ఎలా అయితే ఒక చిన్న పిల్లవాడు అలా నెమ్మదిగా రోజు సంవత్సరం ఎదుగుతూ ఉంటాడు, అలాగే నేను కూడా యేసు వలె నెమ్మదిగా ఎదుగుతూ ఉంటాను. That means make me more forgiving of others. అంటే దాని అర్థం నేను ఇంకా ఎక్కువ ఇతరులకు క్షమిస్తూ ఉంటాను, Rejoicing always. ఎల్లప్పుడూ ఆనందిస్తూ ఉంటాను, And patient with people who irritate me. నాకు విసుగు పుట్టించే ప్రజల విషయంలో నేను సహనం కలిగి ఉంటాను. And like that, my wife and I also grew in the same way. ఆ విధంగా నేను నా భార్య కూడా ఆ విధంగా పెరిగాం. And so anger and all that has disappeared from our house. మరి మా ఇంట్లో నుంచి కోపము అసూయలు అన్నీ పోయాయి. We don't complain about anything in this house. ఇంట్లో ఉన్న దేని గురించి కూడా మేము ఫిర్యాదులు చేయం. Something may get wrong, something may be lost. అక్కడ ఏదైనా తప్పు జరగచ్చు, ఏదైనా నష్టం రావచ్చు. We don't blame anybody, we don't complain. మేము ఎవరిని నిందించము, ఫిర్యాదులు చేయము. You know, when God came to Adam దేవుడు ఆదాము దగ్గరికి వచ్చినప్పుడు in the Garden of Eden, ఏదైనా తోటలో and he asked him a question. ఆయన ఒక ప్రశ్న అడిగాడు. Genesis 3 and verse 11. ఆదికాండం 3:11. You must look at this verse, there's a big lesson to learn here. మీరు ఈ వచనాన్ని చూడాలి, మనం నేర్చుకోవడానికి ఇక్కడ ఒక చిక్కుముడి లాంటిదే ఉంది. God asked Adam one question. దేవుడు ఆదాముని ఒక ప్రశ్న అడిగాడు. Last part of verse 11. Did you eat from the tree which I told you not to eat? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాడు. What is the answer to that? దానికి ఏం జవాబు చెప్పాలి? He should have said, yes Lord, I am sorry I did that. మరి నిజమే ప్రభు, నన్ను క్షమించు ప్రభు, నేను తిన్నాను అని చెప్పడానికి బదులుగా He said, instead of saying that, do you know what he said? ఆ విధంగా చెప్పడానికి బదులు ఆయన ఏం చెప్పాడో తెలుసా? He pointed his finger at his wife. తన వేలు తన భార్య వైపు చూపించాడు. See verse 12. 12వ వచనం చూడండి. This woman, ఈ స్త్రీయే. Genesis 3 verse 12. ఆదికాండం 3:12. This woman whom you gave me, she's the one who gave me to eat. నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ ఫలములు నాకు ఇచ్చింది. See this picture of a man pointing a finger at his wife. మరి ఒకసారి ఈ చిత్రాన్ని చూడండి. ఒక భర్త తన భార్య వైపు వేలు పెట్టి చూపిస్తూ ఉన్నాడు, Or the wife pointing the finger at the husband. లేదా భార్య భర్త వైపు వేలు పెట్టి చూపిస్తూ ఉంది. It first started with Adam. ఇది ఆదాముతో మొదలైంది. And now you find it in every home in the world. అయితే ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రతి ఇంట్లోనే మనం దాన్ని చూడొచ్చు. Man pointing at his wife, wife pointing at the man. భర్త ఏమో భార్య వైపు వేలు చూపిస్తాడు, భార్య ఏమో భర్త వైపు వేలు చూపిస్తూ ఉంటుంది. You are the problem. You caused this problem. You caused this problem. ఈ సమస్య నువ్వే తీసుకోవచ్చు, ఈ సమస్య నువ్వే తీసుకోవచ్చు, ఈ సమస్య నువ్వే తీసుకోవచ్చు It అంటారు. began with Adam. అది ఆదాముతో మొదలైంది. But it's not only he pointed at his wife. మరి అతను తన భార్య వైపు మాత్రమే వేలు చూపించలేదు, He pointed at God. దేవుని వైపు కూడా వేలు చూపించాడు. Verse 12. 12వ వచనంలో, You only gave me this woman. ఈ స్త్రీని నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ నీవే నాకు ఇచ్చావు. So the problem is with you also that you gave me such a wife. మరి ఇటువంటి భార్యని ఇచ్చావు కాబట్టి సమస్య నీతో కూడా ఉంది. So that is how many husbands also have said, oh God, why you gave me such a wife? మరి భర్తలు కూడా అలా చెప్తూ ఉంటారు అనేకులు, ఏమనంటే ఎందుకని ఈ భార్యని ఇచ్చావు నాకు ప్రభు అని. Have you said that? ఎప్పుడైనా మీరు ఆ మాట అన్నారా? There are many wives who say, oh God, why you gave me such a man as my husband? బహుశా భార్యలు అనొచ్చేమో, ఎటువంటి భర్తను ఎందుకు ఇచ్చావు ప్రభు నాకు అని. That is the spirit of the devil. అది అపవాది యొక్క ఆత్మ. The devil put it into Adam's heart first. మొదటిగా అపవాది ఆదాము హృదయంలో దాన్ని పెట్టాడు. Pointing his finger at his wife. తన వేలును తన భార్య వైపు చూపిస్తూ ఉన్నాడు. And pointing his finger at God. మరి దేవుడి మీద తన వేలు చూపిస్తూ ఉన్నాడు. And when you are like that, మీరు ఆ విధంగా ఉన్నప్పుడు God cannot bless you. దేవుడు నిన్ను దీవించలేడు. See, here is a promise in the Old Testament. Isaiah. పాత నిబంధనలో యెషయాలో ఒక వాగ్దానం ఉంది. Look at this wonderful promise in verse 11. చాప్టర్ బ్రదర్. Isaiah 58, యెషయా 58వ అధ్యాయం. verse 11. యెషయా 58వ అధ్యాయం 11వ వచనం. Just think of this wonderful promise, if it will become yours. మరి ఈ చక్కని వాగ్దానం గురించి మీరు ఆలోచించండి, ఇది మీకు కూడా చెందుతుంది. The Lord will continually guide you. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. He'll satisfy your desire in dry places. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. He'll give you strength in your bones. ఆయన నీ ఎముకలను బలపరచును. Your life will be like a watered garden. నీవు నీరు కట్టిన తోట వలెను ఉంటావు. And like a spring of water where the waters never stop. ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఓట వలెను ఉంటావు. Think if that verse can be true in your life spiritually. ఆత్మీయంగా ఈ వచనం మీ జీవితాల్లో నిజం అవుతుందని మీరు ఒకసారి ఊహించండి. That the Lord will always guide you. ప్రభు ఎల్లప్పుడూ మిమ్మల్ని నడిపిస్తూ ఉంటాడు. And in dry places, the Lord will fill you make you like a watered garden. మరి ఎండిన ప్రదేశాల్లో మిమ్మల్ని ఆయన నీరు కట్టిన తోట వలె చేస్తాడు. And verse 9, you will call, the Lord will answer. మరి 9వ వచనం చూస్తే నీవు పిలువగా ప్రభువు నీకు ఉత్తరం ఇస్తాడు. When you cry, immediately the Lord will say, here I am, what do you want? నువ్వు మొర్రపెట్టగా ఆయన వెంటనే నేనున్నాను అని అంటాడు. ఏం కావాలి అని అడుగుతాడు. But you have to fulfill one condition.
అయితే మీరు ఒక షరతును మాత్రం నెరవేర్చాలి. What is that condition? ఏంటా షరతు? If you want God to bless you like this, దేవుడు నిన్ను ఈ విధంగా దీవించాలి అంటే see verse 9, last part. 9వ వచనం చివరి మాట చూడండి. Stop pointing the finger at other people. వేలు పెట్టి చూపి తిరస్కరించడం మానేయాలి. Did you read that? మీరు ఆ మాట చదివారా? Remove this pointing of finger at other people. ఇతరుల మీద వేలు పెట్టి చూపించడం మానేయాలి. When did that start? Started with Adam. అది ఎక్కడ మొదలైంది? ఆదాముతో మొదలైంది. Pointed his finger at his wife, pointed his finger at God. తన భార్య వైపు వేలు పెట్టి చూపించాడు, దేవుడి వైపు వేలు పెట్టి చూపించాడు. Every one of you sitting here, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు you say you are born again believer. మీరు తిరిగి జన్మించిన విశ్వాసి అని చెప్తున్నారు. Do you point your finger at your wife and blame her for something? దేని గురించైనా నీ భార్య మీద వేలు పెట్టి చూపించి ఆమె నిందిస్తూ ఉన్నావా? Blame your husband for something? దేని గురించైనా నీ భర్తను నిందిస్తూ ఉన్నావా? Or blame the elders in the church for something? సంఘంలోని సంఘ పెద్దల్ని పలానా దాని గురించి నువ్వు నిందిస్తూ ఉన్నావా? And always it means that our problem is all with other people. ఎల్లప్పుడు సమస్య ఇతరుల్లోనే ఉందంటాం. Somebody said like this. ఎవరు ఇలా అన్నారు? See, when you point one finger at other people, 3 fingers are pointing towards yourself also. ఒకళ్ళు ఈ విధంగా అన్నారు. ఏమనంటే ఎవరి వైపు నువ్వు వేలు పెట్టి చూపిస్తున్నప్పుడు మిగతా వేళ్ళని నీ వైపే చూపిస్తూ ఉన్నాయని. If I point one finger at you, there are 3 fingers pointing at me. చూడండి, నేను ఒక వైపు వాటి వైపు పెట్టి చూపిస్తుంటే 3 వేలు నా వైపే చూపిస్తూ ఉన్నాయి. So judge yourself first. కాబట్టి మిమ్మల్ని మీరు మొదటగా తీర్పు తీర్చుకోండి. There's a wonderful promise in 1 Corinthians 11. 1 Corinthians 11, మొదటి కొరింథీయులకు 11వ అధ్యాయంలో verse 31. మొదటి కొరింథీయులకు 11వ అధ్యాయం 31వ వచనం. If we judge ourselves rightly, God will not judge us. అయితే మనల్ని మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము. There'll be no judgment for us if we judge ourselves correctly. మనము సరిగా తీర్పు తీర్చుకుని ఎడల లోకంతో పాటు మనకు తీర్పు ఉండదు. Dear brothers and sisters, God is speaking to us through these verses ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వచనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. to make us spiritually rich and spiritually happy. మనల్ని ఆత్మీయంగా ఐశ్వర్యవంతులుగా చేసి ఆత్మీయంగా సంతోషవంతులుగా చేయాలనుకుంటున్నాడు. So, in a few days, we will be entering a new year. కొద్ది దినాల్లో మీరు నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నారు. Just another 16-17 days, ఇంకో 16-17 రోజుల్లో we'll be entering a new year. మనం కొత్త సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాం. Make sure that the new year will be much better than all your past years. మీ యొక్క గత సంవత్సరాలన్నిటికంటే ఈ నూతన సంవత్సరం ఇంకా శ్రేష్టంగా ఉండేట్లు చూసుకోండి. Say, Lord, help me to believe that you will make everything work for my good. ప్రభువా, నేను ఎక్కువగా ఆశీర్వదించబడినట్లుగా చేయండి అని అడగండి. Give me the power of the Holy Spirit to love my enemies. నా శత్రువుల్ని ప్రేమించడానికి కావాల్సిన శక్తిని నాకు దయచేయండి అని అడగండి. Never to complain about people. ఆ ప్రజల గురించి ఎప్పుడు ఫిర్యాదులు చేయొద్దు. Never to complain about circumstances. పరిస్థితులను బట్టి ఎప్పుడు ఫిర్యాదులు చేయొద్దు. But to follow Jesus' example and always give thanks. ఎల్లప్పుడూ యేసు యొక్క మాదిరిని వెంబడించండి. The Lord Jesus has promised us a wonderful Christian life. ప్రభు అయిన యేసు అద్భుతమైన క్రైస్తవ జీవితాన్ని మనకు వాగ్దానం చేశాడు. Ask God to fill you with the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత నింపమని మీరు ప్రభువుని అడగండి. Now some people think you speak about fullness of the Spirit, immediately they think you're a Pentecostal. మనం ఆ పరిశుద్ధాత్మ చేత నింపడి ఉండాలి అంటే వెంటనే కొంతమంది ఏమనుకుంటారు, మనం పెంతెకొస్తలాగా అయిపోవాలనుకుంటారు. I'm not Pentecostal. నేను పెంతెకొస్తవాడిని కాదు. I'm following the Bible. నేను బైబిల్ని అనుసరిస్తున్నాను. It says in Ephesians 5:18. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:18 ఈ విధంగా చెప్పబడింది. It says, be filled with the Holy Spirit. మీరు ఆత్మ పూర్ణులై ఉండుడి. And the result will be, అయితే దానికి ఫలితం ఏమిటంటే verse 20, you will always give thanks for everything in the name of Jesus. 20వ వచనంలో తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటారు. That is the fullness of the Spirit I believe in. నేను నమ్మే పరిశుద్ధాత్మ చేత నింపబడడం అనేది ఇది. That if I'm filled with the Spirit, మీరు పరిశుద్ధాత్మ నింపబడినప్పుడు I will, verse 20, always give thanks for all things. నేను సమస్తమును గూర్చి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉంటాను. In the name of Jesus. యేసుక్రీస్తు పేరట. Then this verse in Job 36 will be fulfilled in my life. అప్పుడు ఈ యోబు 36:11 వచనం మన జీవితాలు నెరవేరుతుంది. Spiritually, ఆత్మీయంగా I will be filled with spiritual wealth and spiritual pleasure. నేను ఆత్మీయమైన ఆ యొక్క సంపదతో ఆత్మీయమైన సంతోషాలతో నింపబడాలి. We cannot live this Christian life without the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క శక్తి లేకుండా మనం ఈ క్రైస్తవ జీవితాన్ని జీవించలేము. So don't get turned away from being filled with the Holy Spirit because of so many counterfeits that you see in other groups. వేరే గుంపుల్లో చాలా నకిలీలు చూడడాన్ని బట్టి ఈ పరిశుద్ధాత్మ నింపడం అనే దాంట్లో మీరు దారి తప్పుకోవద్దు. Here is the real fullness of the Spirit, ఇది నిజమైన ఆత్మచేత నింపబడడం. where you will always give thanks. ఎక్కడైతే నువ్వు అన్ని విషయాలు బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటావు. You will love everybody. నువ్వు అందరినీ ప్రేమిస్తావు. You will love your enemies. నీ శత్రువుల్ని ప్రేమిస్తావు. You will speak well about those who speak evil of you. నీ గురించి చెడుగా మాట్లాడిన వారి గురించి కూడా నువ్వు మంచిగానే మాట్లాడతావు. And your home will become like heaven. అప్పుడు నీ యొక్క గృహము కూడా పరలోకం వలె అవుతుంది. Praise God for His goodness to us. దేవుని యొక్క మంచితనం బట్టి దేవునికి వందనాలు. So let us pray మనం ప్రార్థించుకుందాం. while our heads are bowed in prayer. మనందరూ ప్రార్థనలో మన తలలు వంచుదాం.
Please think of what God spoke to you today ఈ దినం ప్రభు నీతో ఏం మాట్లాడాడో దాన్ని హృదయానికి తీసుకో. and say, Lord, don't let me forget what you told me today. ప్రభువా, ఈ దినం నువ్వు నాతో ఏం మాట్లాడావో అది నేను మర్చిపోకుండా నాకు సహాయం చేయండి. Lord Jesus, please change my life, ప్రభు అయిన యేసు, నా జీవితాన్ని మార్చండి. change my married life, నా వివాహ జీవితాన్ని మార్చండి. change my family life, నా కుటుంబ జీవితాన్ని మార్చండి. and bring the spirit of heaven into my home మరియు ఈ పరలోకపు ఆత్మను నా గృహంలోనికి తీసుకురండి. and make me a blessing in this church to everybody. ప్రభువా, ఈ యొక్క సంవత్సరం అంతా కూడా నేను అందరికీ ఆశీర్వాదకరంగా ఉండడానికి సాయం చేయండి. Thank you, Lord Jesus. I believe you will do it for me. ప్రభు అయిన యేసు, ఇది నీవు నిజంగా నాకు చేస్తావని నేను నమ్ముతూ ఉన్నాను. Fill me with the Holy Spirit మీ ఆత్మచేతను నింపండి. and make me more like you. నన్ను ఇంకా ఎక్కువగా నీ వలె మార్చండి. In Jesus' name we pray. యేసు నామములో మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Thank you, brothers and sisters, for listening patiently to me. చాలా సహనంతో నేను చెప్పి